ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న కూటమి నేతలు ప్రజాగళం పేరుతో ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కొన్ని చోట్ల ఇప్పటికే అసంతృప్త జ్వాలలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సంతోష్ లైవ్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. మాధురి, ఏపీలో రాజకీయాలు అయితే గనక ప్రచార హోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పక్క అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే గనక ప్రచార సభలతో అయితే గనక ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ ఏదైతే 175 అసెంబ్లీలో వారికి కేటాయించినటువంటి కొన్ని స్థానాల్లో అయితే గనక అసంతృప్తి జ్వాలలు అయితే గనక ఎగిసిపడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసంలో ఇటు ఏదైతే బీజేపీ జాతీయ నేత అయినటువంటి అదేవిధంగా ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ తో పాటు ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు నివాసంలో అయితే గనక దీనికి సంబంధించినటువంటి చర్చ అనేది కూడా సుదీర్ఘంగా అయితే గనక కొనసాగడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ భేటీలో ముఖ్యమైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అసంతృప్తి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని బొజ్జగించే పనిలో అయితే గనక అధినేతలు ఉండాలి అంటూ కూడా బీజేపీ అగ్రనేతలు అయితే గనక సూచించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా అసంతృప్తులు అనేది కూడా వెలువెత్తుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అనపర్తి కావచ్చు, అదేవిధంగా ఉండి నియోజకవర్గాల్లో కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఒక అనపర్తి బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి అక్కడ వ్యతిరేకంతో ఉండడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అభ్యర్థితోటి ఇటు టీడీపీ అధినేత బుజ్జగించకపోవడం, వీటన్నిటిపై అయితే కనుక ఇటు బీజేపీ అగ్రనేతలు అయితే కనుక చర్చించడం కూడా జరిగింది. దీంతో పాటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం రామరాజుని సైతం కూడా మార్చుతారు అన్న దానిపై అయితే కనుక వచ్చినటువంటి ఊహాగానాలు, అదేవిధంగా రఘురామకృష్ణరాజుకి ఇస్తారు, దీనిపై అయితే కనుక ఇంకా మార్పులు చేర్పులు చేయడం ఒక పక్క అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్తో పాటు అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పులు ఏంటి అన్న దానిపై వస్తున్నటువంటి వార్తలపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు అనేది కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి చర్చించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులను సైతం కూడా ఎక్కడైతే ప్రకటించారో అభ్యర్థులను కొనసాగించే విధంగా కూడా ఉండాలి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు, ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి అసంతృప్తి జాలాలు ఏంటి అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై అయితే కనుక ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ఏంటి అసంతృప్తి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని బొజ్జగించి వారికి ఎటువంటి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి సముచిత స్థానం అనేది కూడా కల్పిస్తారు అన్న దానిపై హామీలు కావచ్చు, వీటన్నిటిపై పూర్తి స్థాయిలో వారితోటి చర్చించిన అనంతరం కూడా ముందుకెళ్లే విధంగా కూడా ఇటు నెలకొన్నటువంటి పరిస్థితులపై వీటన్నిటిపై అయితే కనుక అగ్రనేతలు అయితే కనుక ఇటు ఈ భేటీలో భాగంగా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు గంట సేపు సాగినటువంటి ఈ భేటీలో భాగంగా ఇటు బీజేపీ జాతీయ నేతలు పలు కీలక వ్యూహాలు అనేది కూడా జరగడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇటు టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీల అభ్యర్థులకు కూడా కొలిక్కి రావాలి, ఎందుకంటే అసంతృప్తి జ్వాలలు రాష్ట్రంలో ఎగిసిపడుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించాలి ఎంతైనా అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు అయితే కనుక సూచించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఎటువంటి అసంతృప్తులు లేకుండా ముందుకెళ్లాలి అంటూ కూడా సూచనలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ సంతోష్.